కొంచెం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ముఖ్యమైన విషయాన్ని కొంచెం ఆలోచన చేసుకుందాం. మీకు బాగా వాక్యము అరుణ్ చెప్తున్నాడు, మనోహర్ చెప్తున్నాడు, వాక్యం చెప్తా ఉన్నాం కాబట్టి మీరు వింటున్నారు కాబట్టి ఎంత సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారని చెప్పినది మనము ఆలోచన చేసుకుని సత్యాన్ని ప్రకటించే వరకు ఉండాలని వాక్యం చెప్తుంది. ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి యొక్క సంఘం కదా మన అంశము. మనము కలిగి ఉన్నటువంటి సంఘం యొక్క శ్రేష్టత, శ్రేష్టమైన క్రొత్త నిబంధన అని మనం చూసుకుంటాం. కొత్త నిబంధన ఎట్లాడదట? శ్రేష్టమైనది. 2 నిబంధనలు కదా. 2 నిబంధనలో పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి అని మనము తెలుసుకున్న వరకు కొన్ని విషయాలు. ఈ రెండింటి యొక్క తారతమ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కరెక్ట్గా వివరించేది, చెప్పేదంటే ఒక క్రీస్తు సంఘమే. ఎందుకంటే మిగతా డెనామినేషన్స్ ఏం చేస్తాయంటే ఏదైనా ఒకటే, ఎట్లా చెప్పినా ఒకటే, అంతా బైబిలే అన్నటువంటి రీతిలో మాట్లాడతారు. వ్యత్యాసాన్ని కనుక్కొని ఈనాడు మనకు అవసరమై ఉన్నటువంటి బోధ ఏది అనేది ఆలోచన చేయరు. పాత నిబంధనని మనం దృష్టాంతములుగా తీసుకుంటాం. అప్పుడు జరిగిన సంగతులను తెలుసుకొని సంఘానికి వాటిని నేర్పించి సంఘం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమే. న్యూ టెస్టిమెంట్, శ్రేష్టమైన కొత్త నిబంధన, మోస్ట్ ఎక్సలెంట్ న్యూ టెస్టిమెంట్ అని చాలా శ్రేష్టమైంది. చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దాని శ్రేష్టత గురించి మనకి చక్కగా బైబిల్లో మనకి కనపడుతుంది. హెబ్రీలు రాసినటువంటి పత్రిక నేను చదువుతానులేండి. 18వ వచనం చూసుకోండి. సృశించి తెలుసుకొనట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినునవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. 22వ వచనం గమనించండి. ఇక్కడ ఉంది సంఘం గురించినటువంటి శ్రేష్టత. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇది కొత్త నిబంధన యొక్క శ్రేష్టత, కొత్త న్యూ టెస్టిమెంట్ యొక్క శ్రేష్టత, ఒడంబడిక అంటే శ్రేష్ట ప్రత్యేకత. పాత నిబంధనకి దీనికి ఏం తేడా ఉంది? అది ఎంతవరకు ఉంది పాత నిబంధన? తర్వాత కొత్త నిబంధన వచ్చింది కదా, ఇది ఎంతవరకు ఉంటుంది? ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా తెలుసుకుంటే మనకి మంచిది. కాబట్టి శ్రేష్టమైన కొత్త నిబంధన అనే విషయాన్ని కొంచెంసేపు మనం ఆలోచన చేసుకుందాము. మీ బైబిల్ తెరుచుకొని బైబిల్లో చూసుకోండి కదా. ఎందుకంటే ఈరోజు చాలామందికి కొత్త నిబంధన పాత నిబంధన యొక్క వ్యత్యాసాలు తెలుసుకోకుండా ఏది పడితే అది బోధిస్తూ అది దేవుని వాక్యం అని చెప్పడానికి సంఘాన్ని తప్పుదోవలు పట్టిస్తూ ఉన్నారు. మనము 2 నిబంధనల యొక్క ఆలోచన కలిగి ఉండాలి. పాత నిబంధన కొత్త నిబంధన అని మనం అనుకుంటున్నాము కదా. ఈ 2 నిబంధనలు ఒడంబడికల గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. అంటే తెలుసుకొని ఉండాలి.
మనం కొత్త నిబంధన అనుసరిస్తున్నాము అని చెప్పినంత మాత్రాన పాత నిబంధనని పెడిచోని పెట్టడం కాదు. అయితే పాత నిబంధన మనకిప్పుడు అమల్లో లేదని గుర్తుపెట్టుకోవాలి అంతే. పాత నిబంధన చదవడం ద్వారా మనము కొన్ని విషయాలు, దేవుని విషయాలు, అప్పట్లో దేవుని యొక్క ఉనికి ఎట్లా అని తెలుసుకోవాలి కదా. మరి అన్నీ కొత్త నిబంధనలో సృష్టి క్రమం అంతా లేదు, మరి అవన్నీ ఉండేది పాత నిబంధనలోనే. కొత్త నిబంధనలో యెహోవా దేవుడు అన్నట్టు శబ్దం మనకు కనపడదు, ఆయన కార్యాలు మనకు కనపడవు కదా. మరి పాత నిబంధనలు ఉంటాయి, మరి అవన్నీ పరిశీలన చేయాలి కదా, ఎందుకు ఎట్లా అని. కాబట్టి మనము ఆత్మరక్షణ పొందిన వాళ్ళం కాబట్టి మనం ఏం చేయాలా, వాక్యాలను పరిశీలించాలా. మనం ఉన్నటువంటి సంఘం క్రొత్త నిబంధన సంఘం, కొత్త నిబంధనకు లోబడినటువంటిది, క్రీస్తు స్థాపించినటువంటి సంఘం. కొత్త నిబంధన అనేది పాత నిబంధన కంటే కూడా శ్రేష్టమైందని చెప్పని లేఖనాలు చెప్తాయి మనకి. ఎందుకంటే అది చాలా శ్రేష్టమైంది పాత నిబంధన అని చెప్పడానికి, పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా శ్రేష్టమని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు లేకపోతే ఊరికే చెప్పలేం కదా. బాగా వినండి కొంచెం. అది శ్రేష్టమైనది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెము ఆలోచన చేసుకొని పోదాం. కొత్త నిబంధన పాత నిబంధన కంటే చాలా శ్రేష్టమైంది. మొదటిగా చూద్దాం కదా. కొత్త నిబంధన పాత నిబంధన కంటే చాలా శ్రేష్టమైంది. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు చాలా అద్భుతంగా రాయబడి ఉన్నాయి. దాన్ని అనుసరించి మనం ఆలోచన చేస్తే శ్రేష్టమైనదని తెలుస్తుంది. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. చూడండి, ఈయనంటే క్రీస్తు. క్రీస్తు ద్వారా నిర్మించబడింది కాబట్టి కొత్త నిబంధన అది చాలా శ్రేష్టమైంది అని చెప్పని 9 వచనాల వరకు చెప్తాడు కదా. ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోని 31 వచనాల్లో ఉన్న ఆ ఇర్మియా ప్రవచనాన్ని తీసుకొని ఆ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదని 7వ వచనం అంటుంది, ఎబ్రీ పత్రిక 8:7. పాత నిబంధనలో అంతా సరిగా ఉండి అక్కడ మనకి ఏం కావాలో అది దొరికి ఉంటే గిన రెండవ నిబంధన అమల్లోకి పెట్టేవారు కాదు. రెండవ నిబంధన అమల్లో ఉంది అంటే పాత నిబంధన లోపం కలిగింది అని అర్థం. 7వ వచనాలు చూసుకొని అక్కడ అంటాడు కదా, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేలు వారి ఇంటి వారితోనూ యూదా వారితో నేను కొత్త నిబంధన చేయబోతున్నాను మాట అక్కడ ఉంది. అదే ఎబ్రీ పత్రిక 8:8వ వచనంలో. కాబట్టి దేవుడు ఇంకా మంచిది చేస్తున్నాడు. ధర్మశాస్త్రం మంచిదే, శ్రేష్టమైందే, అయినా దానికంటే కూడా ఇంకా మోస్ట్ ఎక్సలెంట్ అదేదంటే క్రీస్తు నిబంధన, క్రీస్తు యొక్క ఒడంబడిక. మనం కొంచెం ఆలోచన చేయాలి, కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏమీ తేడా ఉంది. ఆ పాత నిబంధన లోపమే లేకపోతే యేసు ప్రభు కొత్త నిబంధన ప్రవేశపెట్టడానికి అవకాశమే లేదు. అయితే క్రీస్తుని తెలుసుకోవడానికి, దేవుని ఉనికిని తెలుసుకోవడానికి, దేవుని యొద్దకు మనం రావడానికి పాత నిబంధన సహాయం చేసింది, అంటే వే చూపించింది అంతే. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి. అంతేగాని కొత్త నిబంధనలో మనకేమట సమస్త దేవుని యొక్క దీవెన మనకి దొరికిపోతున్నాయి. తర్వాత ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. గుర్తుపెట్టుకోండి, దేనిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు, పర్ఫెక్ట్ కాదు అని. అది పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్. ఏమంటుంది? ఓల్డ్ టెస్టిమెంట్. ఓటి అని పెట్టుకోండి సింపుల్గా. ఓటి అంటే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన అన్నది సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు ఎప్పుడు మనిషికి. అమల్లో ఉంది కానీ దాని విధులు ఆచరిస్తున్నారు కానీ, జనాలు ఆచరిస్తూనే ఉన్నారు కానీ సంపూర్ణంగా వారికి ఒక నిరీక్షణ లేకుండా పోయింది.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఇలాగ రాయబడి ఉంది. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో, ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను అని అక్కడ చూడండి. క్లియర్. ఏమని? పాత నిబంధనలో ఏమైతే కలగలేదో మానవునికి, అవి కొత్త నిబంధనలు ఏమైపోయినాయి? కలిగినాయి. హెబ్రీ 7:19 ప్రకారంగా. కాబట్టి అందుకే ఈ కొత్త నిబంధన అనే క్రీస్తు యొక్క చట్టం ఏమంట మనల్ని దేవుని యందు నిరీక్షణతో నిలబడడానికి శక్తి కలిగింది. కొత్త నిబంధనే మనం ఇప్పుడు దేవుని దగ్గరికి చేర్చేది కూడా, పరలోకం చేర్చేది కూడా. పాత నిబంధన ఇట్ ఇస్ ఫాస్ట్, దాంట్లో సంపూర్ణ సిద్ధి లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కొత్త నిబంధన గురించి మాట్లాడతారు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలను పక్కలోనే చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా ఉంది. అక్కడ ఏముందంటే, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు విని మర్చివాడు కాక. అంటే ఇక్కడ సంపూర్ణ నియమం అనేటువంటిది ఉంది. పాత నిబంధన అసంపూర్ణమైందని చూసినాం కదా, దాంట్లో సంపూర్ణ సిద్ధి లేదు కదా. కొత్త నిబంధనలు ఏముంది? ఇప్పుడు మనకి సంపూర్ణ సిద్ధి యేసుక్రీస్తు ద్వారా దొరికింది అనే మాట మనకి అక్కడ కనపడుతుంది. కొత్త నిబంధన ఇంకా ఇలాగ బోధిస్తుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకు తెలిసిన మాట, ఎల్లప్పుడూ మనం మాట్లాడే మాట. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు అది ప్రయోజనకరమై ఉంది. ఇదేది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన కాదు. చాలా క్లియర్గా అక్కడ చెబుతున్నాడు. కాబట్టి పాత నిబంధనలో మనకి ఏమైతే దొరకలేదో మానవులకి, దాన్ని కొత్త నిబంధనలో ఆయన మనకి సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఇంకో మాట ఏముందంటే, 7వ అధ్యాయం 22వ వచనంలో, హెబ్రీ పత్రికలో 7:22లో ఒక మాట చక్కగా రాబడింది. అక్కడ ఏముందంటే, గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను, వారైతే ప్రమాణము లేకుండా యాజకులెగుదురు గాని నీవు నిరంతరము యాజకుడై ఉన్నావు అని చెప్పిన మాట మనకు అక్కడ కనపడుతుంది కదా. నిరంతరము యాజకుడు ఎంత శ్రేష్టమైనది కొత్త నిబంధన అంటే, పాత నిబంధనలో యాజకులు ప్రతిరోజు మార్పు నొందుతుంటారు. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి యాజకుడు మారుతూనే ఉంటాడు, మరొక యాజకుడు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆరాధన సేవ అంతా వారి రక్తము కాకుండా జంతువుల యొక్క రక్తముతోనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనుషుల యొక్క పాపాలకి వాళ్ళ యొక్క పాప క్షమాపణకు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. అది పాత నిబంధన. అది ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఇంకట్లే జరుగుతూనే ఉంటుంది. అట్లా జరిగింది కూడా జరుగుతూనే ఉంటుంది. ఇక ఎప్పుడు సంపూర్ణ సిద్ధి కలిగింది? మానవునికి ఎప్పుడు విమోచన జరిగింది అంటే, ఒక రకంగా మానవుని పాపిగానే చూపిస్తుంది. ఇంకా బైబిల్ ఎలా ఉంటుంది? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక మాట ఈ విధంగా రాబడింది. ఏముందంటే, ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు గనుక ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. మాయమైపోయింది. అది అదృశ్యమైందంట, లేకుండా పోయింది. ఏదది? పాత నిబంధన. అది అదృశ్యమైపోతుంది కాబట్టి, అది మాయమైపోతుంది కాబట్టి ఇక దానితో మనకేం పని? యేసుప్రభు వచ్చేదాకా అది వారికి అమల్లో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళని అది పాపిగానే చూపిస్తుంది. పరిపూర్ణత అందులో లేదు. వాళ్ళు ఏటేటా బలులు అర్పించాలా, రోజు అర్చన ఆచారం చేస్తుండాలా, కానీ నిరీక్షణ లేదు వాళ్ళకి. ఎందుకంటే రానై ఉన్నటువంటి యేసుక్రీస్తే ముఖ్యం. అయితే యేసుక్రీస్తు కదా పాత నిబంధనని, అంటే ఈ పాత నిబంధనని ఎట్లా మాయం చేసినాడు, ఎట్లా దాన్ని లేకుండా చేయడం అన్నమాట మనం చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీ పత్రిక మనం ఒక మాట గమనిద్దాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాము. 14వ వచనాన్ని, కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 వచనాన్ని మనము కొంచెం ఆలోచన చేద్దాం కదా. మరియు అపరాధముల చేతను
శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతని తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఇక్కడ మాట గమనించండి, మాయం చేసినాడు దాన్ని. ఏదాన్ని? పాత నిబంధన్ని. ఎట్లా లేకుండా చేసినాడు? మాయము చేసినట్టు అర్థం తెలిసిన లేకుండా చేశాను లేదా నెరవేర్చాను. అసంపూర్ణమైన దాన్ని ఆయన నెరవేర్చి మనకి ఇప్పుడు సంపూర్ణతని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి మేకులతో సిలువకు కొట్టి, చూడండి, మన అపరాధముల నిమిత్తం కదా. చేవ్రాత అంటే ధర్మశాస్త్రం. పాత నిబంధనలో విధులన్నీ కూడా మానవుణ్ణి పాపిగా చూపిస్తున్నాయి. మానవునికి పరిహారం లేదు. అందుకనే పాత నిబంధన యేసు ప్రభు ఇలాగ సిలువలో మేకులతో ఆయన కొట్టి చనిపోవడం ద్వారా అడ్డము లేకుండా దాన్ని మనకి ఎత్తి వేసినాడు. ఇక అడ్డం లేదు ద్విధులకు కానీ యూదేతరులకు కానీ. ఏం అడ్డం లేదు? నువ్వు పాపివి అనే ఒక అఫెన్స్ మనపై నీకు లేకుండా పోతుంది. దానికి కారణం ఏమంటే యేసు ప్రభువే ఆ అపరాధముతో కూడినటువంటి మన అపరాధముల కొరకు చేవురాత అనేటువంటి ధర్మశాస్త్రం అనే పాత నిబంధనని సిలువుకు మేకులతో కొట్టి ఇక మనకు అడ్డము లేకుండా దేవునితో ప్రవేశాన్ని ఆయన కలిగించినాడు. యేసుప్రభు ఈ పని చేసేదాకా ఈ ధర్మశాస్త్రం ఏమై ఉంది అని మనం గమనించాల్సి ఉంటుంది కదా. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు ఈ విధంగా రాయబడినాయి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానముల విరోధమైనదా? అట్లా రాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడిన ఉన్నడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని అన్నట్టు మాట అక్కడ. ధర్మశాస్త్రములో అన్నీ సరిగా ఒకవేళ నెరవేర్చబడి జరిగి ఉంటే గినా ఇక అదే శ్రేష్టమైనదిగా ఉంటుంది. నిజంగా ధర్మశాస్త్రం శ్రేష్టమైనదే కాదనలేదు, కాబట్టి దాన్ని ఎవరు నెరవేర్చలేదు కదా, దానికి ఎవరు లోబడలేదు కదా, దాన్ని ఎవరు సరిగా పాటించలేదు కదా. దాన్ని బట్టి మనం ఇంకా గల్తీపత్ర ముందు చదువుకుపోతే అట్లే క్రీస్తు దాన్ని నెరవేర్చేంత వరకు అది ఏమైంది అందరికీ అంటే బాల శిక్షకుడు అయ్యింది అని అక్కడ ఉంది. ఏ శిక్షకుడట? ఉపాధ్యాయుడిగా ఉంది, టీచర్గా ఉంది. పిల్లలకి ఎట్లయితే పాఠాలు నేర్పిస్తారో అట్లా ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడు మాదిరిగా ఉన్నట్టుగా మనకి ఉంది. ధర్మశాస్త్రము నుండి ఎవరు ముక్తి పొందినారు? పొందాలని దేవుడు చెప్పి వాళ్ళకి ఇచ్చినాడు. దాన్ని వాళ్ళేం చేసినారు? దాన్ని పాటించలేదు. దాని ద్వారా ఇంకెప్పుడు వాళ్ళు నీతిమంతులుగా అవుతారు అది అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం నీతిమంతులు అవుతామని, కానీ పొందరు. బైబుల్ అంటారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అక్కడ ధర్మశాస్త్రం గురించి రాస్తా ఉన్నాడు. 7వ అధ్యాయంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఈ విధంగా ఉంది. చూద్దాం కొంచెం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారు. ఇప్పుడు విడుదల పొందితిమి అని రాస్తాడు పౌలు అక్కడ. దేని నుంచి? ధర్మశాస్త్రం నుంచి. ఎట్లా? యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టడము ద్వారా మనము విడిపించబడితిమి, విమోచించబడితిమి. అట్లన్నప్పుడు మరి ధర్మశాస్త్రం మనకి ఇంకేం పని అని మనం క్వశ్చన్ వేసుకోవాలా. ఏం పని? ధర్మశాస్త్రం దేవుడు ఎట్లయితే కొన్ని విధులు నియమించినాడో వాటిని తెలుసుకోవడం ముఖ్యం, వాటిని ఆలోచన చేయాలా. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా దేవుని యొక్క నీతికి లోబడాలా? దేవుడు ఇప్పుడు ఏం చేసినాడు గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం అనే ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు రూపు లేకుండా చేసినాడు, నెరవేర్చినాడు. మనకి అడ్డము లేకుండా ఎత్తివేసినాడు. మనం ధర్మశాస్త్రానికి లోనైన వారము కాము. ధర్మశాస్త్రములో అయితే
ప్రతి ఏటా యాజకుడు మార్చబడతాడని చెప్పినాను కదా. తనది కాని రక్తాన్ని తీసుకొని పోతాడు కదా, మానవుల యొక్క పాపాన్ని క్షమించడానికి ఆ రక్తాన్ని పొగిచిన బలిపీఠం పైన. అయితే యేసు ప్రభు అయితే తన సొంత రక్తాన్ని తీసుకొని తన రక్తముతోనే ఏం చేసినాడు, బలిపీఠం పైన అంటే శిలువ పైన రక్తాన్ని కార్చినాడు. అయితే ఆ ప్రధాన యాజకులు ప్రతి ఏట చేసే ఆ పని చేయరు, ఎందుకంటే వాళ్ళు పాపులు, ఆ యాజకులు కూడా పాపులే. అందుకే వారి పాప క్షమాపణ కొరకును, యేసు ప్రజలందరి యొక్క పాపాల క్షమాపణ కొరకును వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జంతువుల యొక్క రక్తాన్ని కార్చేవాళ్ళు. అందుకే ఆ విధంగా ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా యాజక ధర్మం జరుగుతూనే ఉంటుంది ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే ఎప్పుడు పరిహారమైన పాపాలు ఇంకా ప్రతి ఏటా ఆయన మళ్ళీ బలి చేయాలి కదా. ఒక యాజకుడు పోతే మరొక యాజకుడు వస్తాడు. ఎందుకు ఒకరితో సాధ్యం కాదు అంటే బైబిల్ అంటది, వాళ్ళు రోగులు కావచ్చు, వాళ్ళు మెత్తబడవచ్చు, వాళ్ళకి ఆయుష్ తగ్గిపోవచ్చు, చనిపోవచ్చు. అప్పుడు మన నెక్స్ట్ ఇంకొకరు కావాలి కదా. అయితే ఈయన అట్లా కాదు అని చెప్పిన వాక్యం అంటే బైబిల్ అంటది. ఎవరు? క్రీస్తు అలా కాదు. ఈయన మెత్తబడలేదు, ఈయన మాటికి రోగం ఈయనకి పడలేదు, అందుకని ఆయన ఒకేసారిగా చనిపోవడం జరిగింది. యేసు ప్రభు తన రక్తాన్నే ఒకేసారిగా, వేరే రక్తం కాదు. ఎవరి కోసం అంటే తన పాప క్షమాపణ కోసం మాత్రం కాదు. యేసు ప్రభు యొక్క రక్తము తన పాపాల కోసం కాదు, ప్రజల యొక్క పాపాల కోసం ఆయన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు మరి ధర్మశాస్త్రము కంటే క్రీస్తు శాస్త్రం మరి ఉన్నతమైంది కదా. అందుకే ఇది కొత్త నిబంధన అన్నాడు యేసు ప్రభు. అనేకుల కోసం చిందించబడుచున్నటువంటి ఇది క్రొత్త నిబంధన అని చెప్పినాడు ఆయన. కొత్త నిబంధన యొక్క రక్తం ఏ రక్తం ఇది? జంతువుల యొక్క రక్తం కాదు, పశువుల యొక్క రక్తం కాదు, ఇది క్రీస్తు రక్తం. అందుకే 1 పేతురు 1:19 అంటుంది, పితృపారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన చేత మీరు విమోచించబడలేదు అక్కడంటాడు కదా. ఎవరంట? గొర్రెపిల్ల రక్తము చేత, యవ్వన గొర్రెపిల్ల రక్తము చేత కదా. ఏ యాజకుడు కూడా ఎప్పుడు తన రక్తాన్ని అక్కడ మానవుల కోసం కార్చనే లేదు. ప్రధాన యాజకులు ఈయన తన సొంత రక్తాన్ని జనాల కోసం కార్చని చెప్పడం అర్థమేమి? వీరందరికంటే ఆయన శ్రేష్ఠుడు కదా. కాబట్టి ఈయన యాజకత్వం నిరంతరం ఉంటుంది. అదే ఇప్పుడు మనం చేసే ఆరాధన. ఇప్పుడు మనందరం కూడా యాజకులుగా ఇప్పుడు ఎంతవరకు చేస్తామంటే ఆరాధన దేవుణ్ణి క్రీస్తు రాకడ వరకు కూడా మనం చేస్తూ ఉంటాం. మనం మహిమలో దేవునితో పోయేంత వరకు కూడా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం క్రీస్తు చేత నెరవేర్చబడింది. ధర్మశాస్త్రం పాత నిబంధన క్రీస్తు చేత సంపూర్ణము చేయబడింది. ధర్మశాస్త్రం ఎవరిని సంపూర్ణులుగా చేయలేదు. ధర్మశాస్త్రం ఎవరి పాపాలు తీసివేయలేదు. అది లోపము కలిగింది. అందులో నీవు పాపివనే ఒక నేరమే చూపిస్తుంది కానీ ప్రతి వ్యక్తిని పాప క్షమాపణ మాత్రం అక్కడ వాళ్ళకి దొరకలేదు. దానికోసం ఏటేటా రక్తాన్ని, వాళ్ళ జంతువుల రక్తాన్ని కారుస్తూనే ఉన్నాయి. ఇట్లయిపోయి అది లోపము కలిగింది. దాన్ని తీసివేయడానికి యేసు ప్రభు భూలోకానికి రావడం జరిగింది. సరే, ఇది పాత నిబంధన లోపం కలిగింది, అది నెరవేర్చబడింది. దాన్ని క్రీస్తు నెరవేర్చినాడు. దాంట్లో ఏం లేదు, పాపక్షమాపణ లేదు. అది ఏమంటా సంపూర్ణత లేనిది అని మనం చూసినాం. అయితే ఇప్పుడు కొత్త నిబంధన విషయం కొంచెం చూద్దాం కదా. న్యూ టెస్టిమెంట్ శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. ఇది యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడినటువంటిది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆ యాజకులు మరణం పొందుడి చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. అది చూడండి, ఏ యాజకుడైనా మార్పు లేని యాజకుడాయను. అందుకే ఆయన శాస్త్రము, ధర్మశాస్త్రం అనేది చాలా శ్రేష్టమైంది అని చూస్తున్నాం. 23 నుంచి 25 వచనాలు ఆ మాటలు బాగుంటామని చూడాలి కదా. ఇంకా కొంచెం కఠిన చేద్దాం దాన్ని. 24వ వచనం, ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పులని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వాడిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ యాజకులైతే శక్తిమంతులు గారు,
ఆ యాజకుల్లో ఈ శక్తి లేదు, వాళ్ళు చనిపోతారు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు, ఆయన చనిపోతాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు. ఇట్లా చాలా మంది అయిన వాళ్ళు, అనేక మంది యాజకులైరి. వాళ్ళు ఎంతమంది యాజకులైనా కానీ ఏమైంది, క్షమాపణ మాత్రము వాళ్లకు దొరకలేదు, వీళ్ళకు దొరకలేదు. ఎందుకంటే ఆ యజ్ఞాల్లో యాగాల్లోనే కంటిన్యూ అయిపోయిస్తున్నారు. ఈ విధంగా ధర్మశాస్త్రం మానవుని పాపిగా చెప్తుంది. అయితే యేసుక్రీస్తు మాత్రం నిరంతరం నిలబడే ఒకే ఒక్క బలి చేసి ఆయన సదాకాలము జీవిస్తున్నాడు. ఈ లివింగ్ ఎటర్నల్, ఎప్పుడు జీవిస్తున్నాడు ఈయనకి అంతం లేదు. ఇంకా ప్రకటన 1:18 ఏమంటుంది, వాక్యం బాగా అంటుంది అక్కడ, ఇదిగో నేను మృతుడనైతిని గాని, ఏమంటాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు జీవిస్తున్నాను కదా, మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నాతో ఉన్నాయి. ఎందుకు యేసు లేచినాడు, దేవుడు ఎందుకు పైకి ఆయన లేపినాడంటే నిరంతరం ఉన్నటువంటి యాజకత్వము జరగాల అని. అది ఈ యాజకత్వం, అది ఈ సంఘం ద్వారా ఇప్పుడు జరుగుతుంది. ఇది నిరంతరం ఉంటుంది. ఇంకెంతవరకు అంటే యేసు ప్రభు యొక్క ఆగమనం వరకు, సంఘం మహిమలో తండ్రికి అప్పగించేంతబడ వరకు కూడా ఈ యాజక ధర్మము క్రీస్తు ద్వారా జరుగుతుంది. ఎందుకు ఇది నిరంతరం ఉంటుందంటే ఆయన చనిపోయి లేచినాడు కాబట్టి, ఇంక చనిపోలేదు కాబట్టి, ఆయన జీవించేవాడు కాబట్టి. నేను యుగయుగంలో జీవిస్తున్నా అన్నాడు కదా, కాబట్టి ఆయన చాలా శ్రేష్టమైన ఒక నిబంధనను ప్రవేశపెడతా ఉంటున్నాడు. అంటే ఈ విధంగా కొత్త నిబంధన ఆయన ప్రవేశపెడతా ఉంటున్నాడు. రక్తం కార్చడం ఒకేసారి, చనిపోయి లేచినాడు, ఇక ఆయన చనిపోడు కదా, ఆయన వచ్చేంత వరకు ఆయన నిబంధన నిలబడి ఉంటుంది. ఈయన మార్పు లేని వాడని వాక్యం చెప్తుంది. యాజకులు ప్రతి ఏటా మార్పు కలిగి ఉంటారు, కానీ యేసుక్రీస్తు మార్పు లేనివాడు. 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగములకు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును అనే మాట ఉంది. మరి కింద ఉంది, మీరు కాబట్టి రకరకాల అన్య బోధల వైపు తిప్పబడకుడి అంటాడు. కాబట్టి అన్ని బోధలు ఒకటిగా ఉండు. బైబిల్ పట్టుకొని బోధిస్తున్నారు, కానీ అయితే తేడా చూపించడం లేదు, తేడా కనుక్కోవడం లేదు. ఎందుకంటే అంతా దేవుని వాక్యమే, బైబిల్ ఏది చెప్పినా ఒకటే అంటున్నారు, కానీ అది ఒప్పుకోదు బైబిల్. సత్యవాక్యాన్ని సరిగానే విభజించాలా. ఈనాడు మనకు కావలసిన వాటిని దేవుడు కొత్త నిబంధనలో పెట్టినాడు కదా, వాటిని మనం పరిశీలించాలి కదా. పాత నిబంధన అదృశ్యమైపోయింది అన్నప్పుడు ఇక దాంతో మనకేం పని ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనకి ఏది నిలబడి ఉందో దాన్ని మనము అనుసరించాలా కదా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ఎందుకు అంత పరిశుద్ధంగా ఉంటుందంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన 7వ అధ్యాయం 26వ వచనము, యేసుక్రీస్తు ఎలాంటి వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, ఈ ప్రధాన యాజకుడు. మనం 7వ అధ్యాయం చూసినాము, అనేక మంది యాజకులు అలాగా బయలుదేరి చాలా మంది అయిపోయేది, కానీ ఈయనైతే ఒక్కడే. ఎవరంట? యేసుక్రీస్తు అయితే ఒక్కడే. ఒకేసారి తాను శిలువలో చనిపోవడం ద్వారా, ఒకేసారి తాను ప్రాణం పెట్టడం ద్వారా, ఒకేసారి తన రక్తము కార్చడం ద్వారా ఆయన యొక్క నిబంధన అనే కొత్త నిబంధన ఏమైపోయింది, అంత శ్రేష్టమైనదిగా మనకి చెప్తాడు. ఎందుకంటే పవిత్రుడు, ఏమంట, నిర్దోషి, నిష్కల్మసుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఈయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాత నిబంధనలో యాజకులు పాపులు, ప్రజలు పాపులు, ధర్మశాస్త్రం కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మం చెప్పినట్టుగా జంతువులు పశువుల యొక్క బలులు వాళ్ళు అర్పించాలా. ఎవరి పాపాల కొరకు అంటే జనాల పాపాల కోసం, ఇంకా వాళ్ళ పాపాల కోసం. మరి యేసు ప్రభు రక్తాన్ని ఎవరి కోసం కాల్చినాడు? తన పాపం కోసం కాల్చినట్టుందా? ఎందుకు కాదు అంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే కొత్త నిబంధన చాలా శ్రేష్టమైందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక
8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక మాట ఈ విధంగా రాబడింది చూద్దాం. ఈయనైతే ఇప్పుడు వాగ్దానములను బట్టి గనుక శ్రేష్టమైన యాజకత్వమును పొంది ఉన్నాడు. వాగ్దానం కూడా శ్రేష్టమైంది, కొత్త నిబంధన వాగ్దానం కదా. ఆయన బలి శ్రేష్టమైంది కాబట్టి కొత్త నిబంధన శ్రేష్టమైంది అని చూస్తామా? ఇప్పుడేమంటాడు, ఆయన వాగ్దానాలు కూడా చాలా శ్రేష్టమైన. చూద్దాం మరొకసారి. ఈయన అయితే ఇప్పుడు ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అందుకే మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి అనే దేవుడిని ఇంత యథార్థంగా ఆరాధించాలా. ఈ ఆరాధన అనేది పాత నిబంధనలో లేదు. అక్కడ ఏముందంటే కేవలము జంతు బలుడు. ఏం బలుడు? జంతువుల యొక్క బలులతో పోయినాయంటే పాపాలు పోలేదు. ఈ ఏడాదికి అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది చేయాల. రోజు వాళ్ళు ధూపార్తలు వేయడము, బలులు కొన్ని అర్పించడం ఉంటుంది. అయినా కానీ వారు పాపాలు పోయినట్టు నిర్ధారణ లేదు కదా. ఎందుకంటే యాజకుడు పాపే, ఆ జనులు పాపులే. కాబట్టి ఇంకెప్పుడు వాళ్ళు నీతిమంతులు అయ్యేది? ధర్మశాస్త్రం ఎప్పుడు ఇంక వాళ్ళని పరిపూర్ణులుగా చేసేది? కాబట్టి పాత నిబంధనలో మనకేం లేదు, పరలోకపు యొక్క నిరీక్షణ లేదు. అయితే కొలస్సీ పత్రిక ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో చాలా బాగా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెదుకుడి అనే మాట అక్కడ ఉంది. అంటే కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైంది, ఆ వాగ్దానం ఎంత శ్రేష్టమైంది అంటే పరలోకానికి చేర్చేదే ఈ వాగ్దానం. ఇక్కడ ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున నీకు కూర్చుండి ఉన్నాడని అక్కడ ఉంది. ఎక్కడ? పైనున్న వాటి మీదే అన్నాడు. అంటే పరలోకం విషయంలో మీరు పరలోకాన్ని గురిపెట్టుకోండి. పరలోకానికి నడిపించేది ఏదంట? క్రొత్త నిబంధన. అందుకే కొత్త నిబంధన శ్రేష్టమైంది. అందుకే మనం ఎక్కువగా కొత్త నిబంధననే పాటించాలి, కొత్త నిబంధనే అనుసరించాలి. పాత నిబంధన కేవలము దృష్టాంతం మాత్రమే. విషయాలు తెలుసుకోవాలి, దేవుని ఉనికి మనం తెలుసుకోవాలా. కానీ ఆ పాత నిబంధన ఎంతో కాలం నిలబడలేదు. క్రీస్తు యొక్క మొదటి రాకళ్ళు శిలువలో యేసు ప్రభు దానికి మేకులు కొట్టడం ద్వారా అదేమైపోయింది? నెరవేర్చబడింది. ఇప్పుడు పరలోకాన్ని మనకిచ్చేది పాత నిబంధన కాదు, పరలోకం మనకిచ్చేది కొత్త నిబంధన. మీరేం చేయాలా? పైన వాటిని వెతకండి అన్నాడు. ఇక మళ్ళీ బలి లేదు కదా. అప్పుడైతే మళ్ళీ బలి చేసిన వాళ్ళు. అందుకే అది సంపూర్ణం లేదు, అది ఇట్ ఇంపర్ఫెక్ట్. ఇప్పుడైతే ఒకేసారి బలి జరిగింది కదా. అయినా తన పాపాల కోసం కాదు కదా, మానవుల యొక్క పాపాల కోసం కదా. కాబట్టి ఇట్ ఇస్ పర్ఫెక్ట్. న్యూ టెస్ట్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. మనం దేన్ని పాటించాలా? ఇంపర్ఫెక్టా పర్ఫెక్టా కదా. మనం పరిపూర్ణంగా అందరికీ కొత్త నిబంధనలో మీరు పరిపూర్ణంగా సాగిపోండి అంటాడు. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం పొందాల్సింది. ఇది కొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన. నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అకస్మాత్తుగా బాప్తిస్మం పొందగానే మీరు లోకాన్ని వదిలిపెట్టినారనుకోండి, ఇది కొలసి 3:11 3వ అధ్యాయంకి సంబంధం లేదు, ఏం లేదు. కాబట్టి మీరు క్రీస్తు కూడా పైకి లేపబడిన వారేదంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు అయితేనే అర్థం. అది మీరు బాప్తిస్మం పొంది పైకి లేపబడిన వారైతే పరలోకం మీది అంటాడు అక్కడ. మరి బాప్తిస్మం పొందడంటే అది మీది. మరి మీరు విని ఏం లాభం లేదు, వేస్ట్. కానుకలు ఇచ్చి ఏమి వేస్ట్, బైబుల్ చదివి వేస్ట్, అన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఇశ్రాయేలీయులు అనే ధర్మశాస్త్రం కలిగిన వారు అనేక విషయాల్లో ఆసక్తి కలిగిన వారు అయినప్పటికీ కూడా వాక్యానుసారంగా అది లేదు.
ఇప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయినాడు కాబట్టి మరి మనం వాక్యానుసారంగా ఎవరి కొరకైతే ఆయన రక్తాన్ని కార్చినాడో ఆ రక్తం పాపక్షమాపణ మనకి చేయడానికి దానికి సాదృశ్యంగా మనము పాపక్షమాపణ కోసం నీటిలో బాప్తిస్మము పొందుతాం. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. అట్లో నీళ్ళలో ముంచబడి పైకి లేచిన వారైతే మీరు అనే మాట కొలసి పత్రికలో మాట్లాడతాడు. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే ఏం చేయాలట? పైనున్న వాటినే వెదకండి. అక్కడ ఎవరున్నారు? చదవండి ఆ మాట. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మరి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎవరి జీవం? ఎవరి ఆత్మ? క్రీస్తుతో కూడా దాచబడి ఉంది పరలోకములో. ఎవరు వీళ్ళు? బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు. మరి బాప్తిస్మం పొందుకోకున్నటువంటి వాళ్ళ యొక్క సంగతి నేనేం చెప్పాలా? మీరేం చెప్తారు? దీనికి ఏం మీరు జవాబిస్తారు? మరి మీరు బాప్తిస్మం పొందుకోకుండా ఎందుకు డిలే చేస్తున్నారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దీనికి వయసుతో పరిమితి లేదు. మంచి చెడ్డల జ్ఞానం విచక్షణ కలిగి నేను పాపినని గ్రహించిన తర్వాత బాప్తిస్మం పొందాల్సిందే కదా. దాన్ని మా లెక్కలో టీనేజ్ అంటాం, 13, 14, 15 అంటాం. అయితే జ్ఞానోదయం కావాలా? ఏం కావాలా? జ్ఞానోదయం కావాలా? నేను పాపినని గుర్తు వాళ్ళకి రావాలా కదా. నిజంగా నా పాపాలు ఎట్లా క్షమించబడాలా కదా. యవనస్తులు ఇలాగ దేవుని వైపు తిరగాల, ఇలాగ మార్పు నొందాలా. మార్పు నొంది యేసుక్రీస్తుని ఏం చేయాలా? రక్షకుడిగా అంగీకరించాలా. పాపక్షమాపణ కోసం ఆయన రక్తాన్ని ఆశ్రయించాలా. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం పొందాలా. అప్పుడు పరలోకం వారిది. కొలస్సీ 3వ అధ్యాయం ప్రకారంగా. అప్పుడు మీ జీవం ఏడ దాచిపెట్టబడి ఉంటుంది? పరలోకములో క్రీస్తుతో కూడా ఉంది. మరి బాప్తిస్మం పొందుకోకున్న వారి యొక్క జీవం ఎవరితో ఉంది? సింపుల్ గా అవగాహన చేసుకోండి. బాప్తిస్మం మందు లేచిన వారి యొక్క జీవం క్రీస్తుతో అక్కడుంటే, మరి బాప్తిస్మం పొందుకోకుండా లేవుకోకుండా చనిపోయిన వారి జీవితం ఏడుంది? ఈడే ఉంది. ఏడా? ఈడే ఉంది, లోకంలోనే ఉంది. ఎక్కడా కదా? బాప్తిస్మం పొందలేదు కదా. మరి ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కాదులే, ఎందుకంటే చూద్దాంలే, ఎందుకంటే ఆలోచన చేద్దాంలే, చూస్తాం. ఏమన్నా మీరు చెప్పండి, ఏమన్నా మీరు చెప్పండి, ఆ ఒక్కటి మాత్రం మాకు చెప్పొద్దంట. ఒక్కటి బాప్తిజం తీసుకోమని మాత్రం మాకు చెప్పొద్దని, మిగతావన్నీ చేస్తామంట. బాప్తిజం తీసుకోకపోతే మిగతావన్నీ దండగే. ఎవరిని? మిగతావన్నీ దండిగే. బాప్తిజం పొందుకోకుండా మీరు ప్రార్థన చేసినా దండిగే, దేవుని దగ్గరికి పోదు. బాప్తిజం తీసుకోకుండా కానుకలు ఇచ్చినా ఇది నాట్ ఏమిట అక్సెప్టబుల్. ఇవి నా అక్సెప్ట్ కావు దేవునికి. బాప్తిజం పొందుకోకుండా మీరు బాగా గొంతెత్తి గొంతు చించుకొని పాటలు పాడిన దేవుడు వినుడు కదా. బాప్తిజం పొందుకోకుండా మరి బైబిల్ రాత్రి మగులు చదవడం మీకు దేవుని వాక్యం అర్థం కాదు. బాప్తిజం పొందుకోకుండా ఉంటే ఇన్ని నష్టాలు ఉంటాయి. ఇది కొత్త నిబంధన, అందుకే చాలా శ్రేష్టమైంది. దేనికంటే కూడా పాత నిబంధన కంటే కూడా శ్రేష్టమైంది. ఇట్లు బాప్తిజం పొందినటువంటి వాళ్ళు పరలోకపు నిరీక్షణ కలిగి ఉంటారు. తీతు పత్రికలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయంలో 33వ వచనంలో చాలా చక్కగా అక్కడ పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చాలా బాగా ఆయన రాత్రి నిత్యత్వమును నిరీక్షించటో వ్యక్తి అనగా మన రక్షకుడైన తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను అని ఏం బోధిస్తుంది? ధర్మశాస్త్రం బోధిస్తుందా? కొత్త నిబంధన బోధిస్తుందా? క్రీస్తు శాస్త్రం బోధిస్తా ఉంది. ఏమని? భయముతో భక్తితో మనం బతకాలా, నిరీక్షణతో మనం బతకాలా. ఎందుకంటే బాప్తిజం పొందినాం కదా. బాప్తిజం పొందిన వారిదే ఈ నిరీక్షణ. లోకములో ఉన్నా గానీ భయముతో భక్తితో జీవించాలని చెప్తున్నాడు. బాప్తిజం పొందుకోకుండా ఏం చెప్పాల్సి పనిలే. తాగండి, తినండి, కొట్లాడండి,
ఏమన్నా చేసుకోండి, ఎట్లా మీరు బాప్తిజం పొందురు, ఎట్లా పరలోకం మీకు లేదు, ఇంకా నిరీక్షణ మీకు వద్దు. ఏమొద్దు? నేను దేవుని దగ్గరికి పోతా ఆ నిరీక్షణ మీకు ఇంకొద్దు. ఎందుకంటే మీరు ఈ విధంగా భ్రష్టులు అయిపోయినారు. ఏ విధంగా? బాప్తిజం అంటేనే భయం కొంతమందికి. ఎందుకు? పనులు బాగలేవు, ఆలోచనలు బాగలేవు, క్రియలు బాగలేవు, దేవుని దగ్గరికి రాదు, దేవుని మాట వినరు, దేవునికి లోబడరు, దేవుని కోసం భయంతో భక్తితో బతికేలేదు. అందుకనే అట్లాంటి వారే దేవుని యొక్క నియమాన్ని మీరుతారు. అందుకనే మనం ఏం చేయాలంట? పరలోకపు నిరీక్ష మనం కలిగి ఉండడం దేవుని వాక్యం చెప్తారు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనకి హెచ్చరిస్తుంది. 4వ వచనం నుంచి, సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అప్పుడే వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘస్థులే చాలా మంది దేవుని వాక్యాన్ని వినుకోకుండా, సత్యానికి లోబడుకోకుండా అంటాడు. అక్కడ కాలం వస్తుంది అని అప్పుడే ఆత్మ అన్నాడు. చాలా మంది అప్పుడే బాప్తిజం పొందలేకపోయినారు. చాలా మంది అప్పుడే నిరీక్షణ లేకుండా తొలగిపోయేసినారు. చాలా మంది వాక్యం ఏమంటారు? అయితే నీవు అన్ని విషయముల మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థిని పనిచేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము, నేను ఇప్పుడే పానార్పణగా పోయపడుచున్నా. మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలు రక్షించబడినటువంటి వాళ్ళు ఏం చేయాలా? సేవకులైనా కదా, సంఘస్థులైనా ఎవరైనా కూడా సత్యానికి చెవి ఎగ్గి మనము సత్యములో జన్మించినాము గనుక, క్రీస్తు కోసం బతికి ఉన్నాము గనుక మనము సిద్ధంగా దేవుని యొక్క నిరీక్షణ మనకేముంది. 8వ వచనం చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కీట ముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించు. యేసుక్రీస్తు రాకల్లో మనం ఉండాలనుకున్నామా? క్రీస్తు కూడా పరలోకానికి మనం పోవాలనుకున్నామా? అలాగైతే మనము కొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తు ఏమైతే మనం చెప్పినట్టు దాన్ని ఆలోచన చేసుకుంటూ మనం ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో ఇంకా ఇలాగ రాబడింది. హెబ్రీ పత్రిక 10:36లో కొన్ని మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై నిమిత్తం మీకు ఏమంటాడు? మీరు అడంటాడు బాగా 30వ వచనంలో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా ఉండాలా. ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధన ఏమంటుంది? మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే అర్థమేమి? దేవుడు మీ కొరకు ఏవైతే రక్షణ కోసం ఏమైతే ఆయన నియమించి పెట్టినాడో వాటిని మీరు అనుసరించారు. ఆయన ఉద్దేశం మనుషులందరూ రక్షణ పొందాల. కాబట్టి కొత్త నిబంధన వాగ్దానముల్లో కూడా శ్రేష్టమైంది. ఇది పరలోకం, బాప్తిసం పొందినటువంటి మనం. కొత్త నిబంధన అందుకే చాలా శ్రేష్టమైంది. మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కొత్త నిబంధన 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కొంచెం 13వ వచనం నుంచి ఈ విధంగా రాబడింది. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చెల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవకులను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును కదా. ఈ తేడా చూడండి ఎంత బాగుందో. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా అక్కడ బాగా చెప్తున్నాడు. పాత నిబంధనలోనే ఒకవేళ మీ అన్ని పాపాలకి శుద్ధీకరణ కలిగి ఉన్నట్టే మీరు అనుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చి స్త్రీలో మన కోసం చనిపోవాల్సిన పని లేదు కదా. ఆయన చనిపోకపోతే ఇంక మనకి ధర్మశాస్త్రం మన మీద నేరం మోపుతుంది. ఆయన చనిపోయినాడు కనుక ధర్మశాస్త్రము కంటే చాలా శ్రేష్టమైనటువంటిది అది యేసుక్రీస్తు యొక్క రక్తం. అంతకుముందు ఏ రక్తములో శక్తి లేదు. మేకల యొక్క, కోడెల యొక్క, జంతువుల యొక్క రక్తములో పాపక్షమాపణ లేదంటే శక్తి లేదు. ఏ శక్తి లేదు? పాపాలు తీసివేసే శక్తి లేదు. అదే ఆసక్తి ఆ జంతువుల యొక్క రక్తముల్లో ఉండుంటే యేసుక్రీస్తు యొక్క రక్తముగా చిందాల్సిన పని లేదు కదా. ఈరోజు మనం యేసుక్రీస్తుని నమ్మి ఆయన సేవించాలనే ఉద్దేశంతో వచ్చి మనం అని చెప్పిన మాట నెరవేర్చకపోతే
అప్పుడు దీనికంటే మనము దాన్నే ఎక్కువ చేసినట్లయిపోతుంది. పాత నిబంధన బాప్తిసం పొందలేదనుకో, దేవుని రక్షణ పొందలేదనుకోండి, మనం యేసుక్రీస్తు యొక్క బలిని నిరర్థకం చేస్తున్నాం. ఆయన రక్తాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఆయన రక్తాన్ని పాదముల కింద తొక్కుతున్నాం. యేసుక్రీస్తు యొక్క ఆత్మని తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తున్నాం. ఇలాగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే బ్రతుకుతారో లోకంలో ఇప్పుడున్నటువంటి వారు, వారే రక్షణ పొందురు, వాళ్లే బాప్తిస్మం పొందురు కదా. కాబట్టి బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనది. మీరు బాప్తిస్మం తీసుకోకుండా వాళ్ళు వెంటనే బాప్తిస్మం తీసుకోండి. కాబట్టి కొత్త నిబంధన శక్తిలో శ్రేష్టమైంది. అంటే క్రీస్తు యొక్క రక్తము అంతా చాలా బలమైంది అంటాడు. మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తాం. కొంచెం అక్కడేముందో చూద్దాం కొంచెం ముందు కదా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడనని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. నీ మాట చూడండి, రక్తప్రోక్షణ కలగకపోతే పాపక్షమాపణ లేదు. దానికి ఎవరు బలి అయినారు? యేసుక్రీస్తు. ఆయన బలి అయి రక్తాన్ని కార్చినాడు. ఆయన బలు పశువై రక్తం కార్చినాడు. అందుకే కొత్త నిబంధన అనేది శ్రేష్టమైనటువంటి బలితో కూడినటువంటిది. ఎవరా శ్రేష్ఠుడు? చెప్పినాం కదా, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మసి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయన రక్తమే చాలా శ్రేష్టమైనది, ఈయన బలియే చాలా శ్రేష్టమైంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బలి చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పిన మనకి వాక్యంలో మనకి కనపడతాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం కొన్ని మాటలు చూద్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలదని కాదు. ఆ యాజకులు ఏటేటా ఎడతేయకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ శుద్ధి కలగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. మన కింద అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. పాత నిబంధనల యాజకులు అర్పించే బలులు ఒకేసారి వాటి ద్వారా పాపక్షమాపణ జరిగి ఉంటే ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు దాన్ని చేయరు కదా అంటాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది చేస్తుంటే అర్థమేమి? పాపాలు ఇంకా ఎక్కువైపోయిన చెప్పిన అర్థం. పాపాలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. దానికన్నా ఆ విధంగా వాళ్ళు పాపాలకు క్షమాపణ కలగలేదు. కాబట్టే యేసుక్రీస్తు ఒకేసారి అర్పించేస్తాడు బలి. అందుకే బైబిల్ అంటది శ్రేష్టమైన బలి ఆయన అర్పించినాడు కదా. శ్రేష్టమైన అర్పణ ఆయన అర్పించినాడు అంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది బలిలోను, కొత్త నిబంధన శ్రేష్టమైంది శక్తిలోను, కొత్త నిబంధన శ్రేష్టమైంది వాగ్దానములోను కదా. ఎన్నో చూడండి, కొత్త నిబంధన చాలా శ్రేష్టమైంది. కాబట్టి మనం పాత నిబంధనల అండర్లో కాకుండా ఇప్పుడు మనం ఎక్కడున్నాము? కొత్త నిబంధన యొక్క అండర్లో మనం ఉన్నాం. మీరు ఇంకా చాలా మంది కొత్త నిబంధనకు లోబడలేదు అంటే వెంటనే ఏమంటా యేసుక్రీస్తు నమ్మండి, మారు మనసు పొందండి కదా, పాపక్షమాపణ కోసం బాధ్యత పొంది రక్షించబడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9-12 వచనాలు ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. అక్కడ ఆయన నీ చిత్తం చదవండి. ఎవరైనా నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఈ రెండవ దానిని స్థిరపరచుటకు కొట్టివేయుచున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించుట చేత ఈ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు, ఈ మాట నండి 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడాయేను అని ఉంది. మరి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎవరైనా
దాన్ని మనం కాపాడుకోవాలి. మనం సదాకాలం ఇంకా సంపూర్ణులుగా దేవునితో ఉండాలి. దీని మీనింగ్ ఏమంటే క్రీస్తు చిందించిన ఆ బలి అనే దాంట్లో శ్రేష్టమైన క్రమశిక్షణ ఉంది. అట్లా క్రమశిక్షణతో ఆయన రక్తాన్ని కార్చినాడు. శ్రేష్టమైనటువంటి క్రమశిక్షణ, శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన వాగ్దానం, శ్రేష్టమైన విమోచన. యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్టమైన వాడు. ఇవన్నీ కూడా పాత మందిరం లేవు కదా. పాత మందిరం ఇవన్నీ లేవు. ఇవన్నీ పాత మందిరం ఉండింటేగినా ఇవన్నీ అవసరం లేదు. అది ముఖ్యంగా యేసుక్రీస్తు అవసరం లేదు. ఇంకా రావాల్సిన పని లేదు. ఆయన చనిపోవాల్సిన పని లేదు. ఇంకో మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కొంచెం 10వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా మరి ఎక్కువగా ఎందుకు ఇది? అనేకులు సమాజముగా కూడుట మానుచున్నట్టుగా మీరు మానద్దండి అన్నాడు. ఎవరు వీళ్ళు? సంఘం, క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి వారు. ఆయన సదాకాలం ఒకే బలి నిలిచేదానికి అప్పగించినాడు కదా. దాన్ని మీరు కాపాడుకోవాలంటే సమాజంగా కూడేది మానొద్దండి. అనుదిన పరిచర్లో ఉండండి. ఎందుకంటే క్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు. మీరు ఆ రక్తంలో వెచ్చించబడినటువంటి వారు, రక్షించబడినటువంటి మనము కదా. సమాజంగా కూట మానకూడదు అన్న దాంట్లో ఒక క్రమశిక్షణ అనేది కనపడుతుంది మనకి. ఒక పద్ధతి మనకి దాంట్లో కనబడుతుంది. రోజు ప్రేయర్లు ఉన్నాయనుకోండి, అటెండ్ చేయాలి కదా. సమాజ కూటాలు ఉన్నాయనుకోండి, అటెండ్ చేయాలి కదా. అట్లు మీరు చేయకపోతే శాపానికి గురి అవుతారు అని చెప్పిన వాక్యం చెప్తుంది. అందుకే శ్రేష్టమైన క్రమశిక్షణ కొత్త నిబంధన, శ్రేష్టమైన వాగ్దానము కొత్త నిబంధన, శ్రేష్టమైన బలి కొత్త నిబంధన. కొత్త నిబంధన అన్నీ శ్రేష్టమైందే. కాబట్టి ఇట్స్ మోస్ట్ ఎక్సలెంట్ న్యూ టెస్టిమెంట్ అంటాడు ఇంగ్లీష్లో. చాలా శ్రేష్టమైంది. ఈ కొత్త నిబంధనకు మనము లోబడకపోతే, కొత్త నిబంధన ప్రకారం ఒకవేళ రక్షించబడి మనము దేవుని యొక్క చిత్తములో లేకపోతే, శ్రేష్టమైన జీవితం, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం మనకు లేకోకుండా లోకములో ఊరికే నిర్దేవులుగా బతుకుతూ ఉంటే, కొన్ని ఎగ్జాంపుల్ పాత మందిలో మోసే ఇస్తున్నాడు. కొంతమందిని చూపిస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఎంత చెప్పినా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు చాలా మంది ఉన్నారు. జీవించి వాళ్ళు నాశనం అయిపోయినారు గ్యారంటీగా. దేవుడు వారిని కనకరించనే లేదు కూడా, వారిని విడిచిపెట్టలేదు కూడా. తెలిసి కూడా వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి. ఏం చేసినారు? తెలిసి కూడా వాళ్ళు పాపం చేసినారు కాబట్టి. చూడండి ఆ మాట లేవీకాండం 10వ ఒక మాట ఉంటుంది. అయిపోయింది, ముగిస్తున్నా. లేవీకాండం 10వ ఒక మాట ఉంది. ఏముంది అక్కడ? అహరోను కుమారులైన లేవియా కాండం 10వ అహరోను కుమారులైన నాదాబు గా, మీరు బాగా చదువురని నేను చదువుకుంటాను ఇది, అందుకనే. నాదాబు అబిలూలా ఏందో నాకు అర్థం కాదే. నాదాబు మరియు అబీహు. మరి మీరు అబిలూలు అంటున్నారు. చదవండి, చదవండి బా, చదవండి. అహరోను కుమారులైన నాదాబు తమ తమ తీసుకొని నిప్పులుంచి వాటి మీద వేసి యెహోవా వేరొక అగ్నిని తీసుకొచ్చినారు. ఇదే తప్పు చేసింది వాళ్ళు. ఏ అగ్ని అయితే కావాలో అగ్ని వాళ్ళు వాడలేదు, యాజకులు వాళ్ళు. దేవుడు ఏమైతే చెప్పినాడో ఆ అగ్ని వాళ్ళు వాడలేదు. వాళ్ళ ధూపార్తల్లో వేరొక అగ్ని అన్నమాట అక్కడ చూడండి. దానికి ఏమైపోయినారు వాళ్ళు? కింద
కనికరము లేకుండా చనిపోయినారు వాళ్ళు. యెహోవా సన్నిధి నుండి చదువుకొని తర్వాత చదువుకోండి మీరు, అది నాకు ఎక్కువ అవుతుంది మళ్ళీ. కనికరం లేకుండా చనిపోయినారు వాళ్ళు. అంటే వేరొక అగ్నిని అక్కడ తేవడం అనేది దేవుని చిత్తం కాదు, వీళ్ళ సొంత ఉద్దేశం అది. ఇలా చాలా మంది దేవుని ఉద్దేశం ప్రకారంగా కాకుండా సొంత ఆలోచనల ప్రకారంగా వాళ్ళు చేసి చనిపోయినారు. ఎట్లా? నాదాబు అబీహూలు మాదిరిగా. అబీహూలు అని పెట్టింటే దాన్ని చదివేగా వీళ్ళు ఏందేందో చదివేస్తున్నారు దాన్ని కదా. నాదాబు అబీహూలు వీళ్ళెవరు? కోరహు కుమారుడు. వీళ్ళెవరు? యాజక ధర్మాన్ని నిర్వర్తించేవాళ్ళు కదా. మనందరం యాజకులే ఇప్పుడు. ఎంతమంది? మనందరం యాజకులమే ఇప్పుడు. అప్పుడు కొంతమంది మాత్రమే. వాళ్ళు అలాగా కనికరం లేకుండా చనిపోతే ఆ తప్పు చేసిన దానికి, మరి ఇప్పుడు మనం చేసే తప్పులకి పాపాలకి దేవుడు శిక్ష విధిస్తాడంటారా లేదంటారా? దాన్నే కింద చూపించిపోతున్నా. తర్వాత మరి ఇంకోటి, మొదటి దినవృత్తాంతములు 13:7 కానీ 2 సామెలు 6:3 అక్కడ ఒక మాట ఉంది. మందసం తీసుకొస్తా ఉంటే బండి కాళ్ళకి ఎద్దులు జారినాయి, మందసం పడతా ఉంది. దాన్ని ముట్టుకోవడానికి పోయినాడు ఉజ్జా అనే వ్యక్తి. వెంటనే దేవుడు మొత్తేసినాడు ఉజ్జాని. ఉజ్జా అక్కడే పడి చనిపోయేసేసినాడు. మనకేమనిపిస్తుంది? అతను మంచి చేసేవాడు కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ సందర్భంలో ఉజ్జా ఉండడము తప్పు, ఆ మందసాన్ని ముట్టుకోవడము తప్పు. మందసాన్ని ముట్టుకునే శక్తి అతనికి లేదు, యాజకులకు మాత్రమే ఉంటుంది. అయితే ఇతని కాడు. ఈరోజు ఆదివారం ప్రభు బల్లో పాల్పొందే మనం ఇట్లా శిక్షకు గురి కాకూడదు. అయోగ్యంగా ప్రభు యొక్క శరీరాన్ని ముట్టకూడదు, ప్రభు యొక్క రక్తాన్ని తాగకూడదు. ఇది ప్రభు శరీరం అని ప్రభు రక్తం వివేచించి దాన్ని ముట్టాలా. అయోగ్యంగా అందులో పాలు పొందేవాడు శిక్షార్హుడే. అట్లా ప్రతి వారం కూడా జీవితాంతం కూడా అయోగ్యంగా బలిలో పాలు పొందుతూ ఉంటే శిక్షార్హులు అయిపోతారు. కాబట్టి శ్రేష్టమైన బలి మన కోసం అర్పించినటువంటి క్రీస్తుని మనము అంతే శ్రేష్టమైన ఉద్దేశంతోనే మనము సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 9వ అధ్యాయం 9వ చూసుకొని మాట చూస్తే అక్కడ కోరహు మరియు అతని అనుచరులందరూ కూడా కలిసి దిగిపోయినారు. చదవండి ఆ మాట. ప్రాణాలతోనే చనిపోయినారు. ఇంతెందుకు? కొత్త నిబంధన శ్రేష్టమైనది కాబట్టి మనల్ని హెచ్చరిస్తుంది బాగా. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా. మరి క్రైస్తవుల సంగతి ఏమి అంటాడు? నాదాబాయులు పాత నిబంధన వాళ్ళు, ఉజ్జా కూడా పాత నిబంధన, కోరవు మరి అతని కుమారులు వాళ్ళు పాత నిబంధన. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. కొత్త నిబంధనలు మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. హుషారుగా ఉండండి. దేవుడు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు కదా. సంఖ్యాకాండం 26:9 చూద్దాం ఒకసారి. ఫరో తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినందువలన మోసే అహరోనులకు విరోధముగా వాదించిన నాతాను అభిరాములు వీరు. చాలండప్పా, వద్దులేపా. అందుకే నేను చదువుకుంటేది మీరు ఇట్లా చదువుతారని చెప్పి నాకు అర్థం కాకుండా చేస్తారని నాకు. ఇక్కడంతా దేవుని యొక్క శిక్షకు గురి అయినారు వీళ్ళు కదా. ఇది వాళ్ళ టెస్టిమెంట్. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని కొత్త నిబంధనలను బాగా మాట్లాడుకోవచ్చు. 26 చూడండి, హెబ్రీ పత్రిక 10:26 చూడండి. కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైందో చూడండి. కొత్త నిబంధన ఎంత ఇంకా ముఖ్యమైనది దానికంటే కూడా. 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలి ఇకను ఉండదు. ఓ అమ్మా, ఇన్ని ఎగ్జాంపుల్ ఇచ్చేసి కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైంది చూసుకుంటున్నాం. శ్రేష్టమైన యాజకుడు క్రీస్తు, శ్రేష్టమైన వాగ్దానము క్రీస్తుది కొత్త నిబంధన. శ్రేష్టమైనటువంటి యొక్క శక్తి కొత్త నిబంధనలో ఉంది, క్రీస్తులో ఉంది. శ్రేష్టమైనటువంటి యొక్క జీవితము క్రీస్తులో ఉంది. శ్రేష్టమైనటువంటి యొక్క క్రమము బలి కూడా కొత్త నిబంధనలో ఉంది. ఇన్ని ఎరిగి కూడా వాళ్ళు తప్పు చేస్తే ఈ శిక్షకు గురి అని చెప్పి మనం ఆ ఎగ్జాంపుల్ చూసినాం. అయితే కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం తప్పిపోతే, పాపం చేస్తే
ఎంత గంభీరమైన శిక్షను చూడండి అక్కడ చూడండి. యేసుక్రీస్తు ఒకసారిగా చనిపోయింది, ఒకేసారి దాని రక్తం కార్చింది. నో సెకండ్ ఆప్షన్. క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ యేసుప్రభు చనిపోతాడని అనుకోవద్దండి, మళ్ళీ ఆయన రక్తం కారుతాడని అనుకోవద్దండి. అన్నీ శ్రేష్టమని మనకి ఆయన పెట్టేసినాడు కంప్లీట్గా. శ్రేష్టమైన యాజకుడుగా వచ్చినాడు, శ్రేష్టమైన బలి చేసినాడు, శ్రేష్టమైన శిక్షను మనకిచ్చినాడు, శ్రేష్టమైన శక్తి తన రక్తంలో ఉంచినాడు. అన్నీ శ్రేష్టమైందే కొత్త నిబంధన. సో న్యూ టెస్టిమెంట్ ఇది మోస్ట్ ఎక్సలెంట్. ఏమంటారు దేని కోసం అంటే కూడా అమాంగ్ ఓల్డ్ టెస్టిమెంట్ కదా. ఓల్డ్ టెస్టిమెంట్ కంటే కూడా కొత్త నిబంధన ఇది మోస్ట్ ఎక్సలెంట్, చాలా శ్రేష్టమైంది. అందుకే కొత్త నిబంధన రావాల్సి వచ్చింది. అందుకే యేసుప్రభు కొత్త నిబంధన పెట్టాల్సి వచ్చింది. బుద్ధిపూర్వకముగా మనం చూడండి, ఒకసారి సత్యమును గురించి మనం తెలుసుకొని అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా మనకు ఇకను బలి ఉండదు. బలి ఉండదంటే యేసుప్రభు మళ్ళీ చనిపోవడం అర్థం. అది ఏముంటుంది? రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు దేవుడిని మర్చిపోతే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, పాపములు చేస్తూ ఉంటే, ఇట్లే లోకంలో వాక్యానికి లోబడకుండా అసంపూర్ణులుగా జీవిస్తూ ఉంటే, యేసు ప్రభు ఆశతో ఆకాంక్షతో నిజంగా మనపై భక్తి ప్రేమతో మనం రక్షించడానికి ఆయన అంత శ్రేష్టమైన ఈవులను మనకి ఇచ్చినాడు కదా. మళ్ళీ వాటి సంగతి ఆలోచన చేయలేదా వీళ్ళు? కింద అంటాడు మళ్ళీ చూడండి అట్లా 27వ వచనం, న్యాయపు తీర్పునకును ఎదురు చూచటయు విరోధులను దహించవా అగ్ని, తీక్షణమైన అగ్ని వాళ్ళకుంటుంది. ఎవరికి? క్రైస్తవులకు, యూదులకు కాదు. దేవుని నమ్మినటువంటి సంఘమునకు ఏముంటదట? న్యాయ తీర్పుకి ఎదురు చూస్తూ తీక్షణమైన అగ్ని అంట. అబ్బో, ఊరికే అగ్ని అంటే అయిపోయింది కదా. అదేంది మరి ఇంకొక దీర్ఘం అక్కడ, తీక్షణమైన అగ్ని. అమ్మా, ఈ పదం ఎందుకంత భయంకరంగా వాడినాడు. తీక్షణమైన అగ్ని, నథింగ్ బట్ ఎటర్నల్ ఫైర్, హెల్. ఏమంట? మనం ఉదాహరణకి సింపుల్గా అంటాం కదా, పాడైపో అంటాం కదా తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? గోహెల్. ఏమంటారు? గోహెల్ అంటారు కదా. తెలుగులో ఏమంటాం? నాశనమైపో, పాడైపో కదా. కొంతమంది ఇట్లా దుమ్ము తీసి పాడైపోది ఇట్లేస్తారు. ఇది ఎంత దరిద్రం, ఎంత సైతాను కార్యం ఇది, ఎంత దుర్మార్గత ఇది. ఎవరిపైనే గాని ఎప్పుడే గాని దేవుని పిల్లలు మన్నెత్తిపోయి రాదు. నాశనమైపోను వాడు, వాడు పాడైపోను వాడు, ఇట్లే ధూళైపోను వాడు, ఇట్లే దుమ్మైపోని వాడు. అట్లా అని ఎవరికి శపించే అర్హత భూమి పైన క్రైస్తవులు ఎవ్వరికి లేదు. ఎవరిని శపించకూడదు కదా. ఏ ప్రభు ఏమన్నాడు? ప్రార్థన చేయండి వాళ్ళ కోసం అంతే కదా. మరి ఏముంటుంది ఇక్కడ? తప్పైన వారికి న్యాయ తీర్పు కోసం ఎదురు చూడాలంతే. ఇంకా తీక్షణమైన అగ్ని. అబ్బో, ఎంత దీన్ని చెప్తాడు నాకు ఒక రకంగా ఏదో అనిపిస్తుంది. తీక్షణమైన అగ్ని, తీక్షణమైన అగ్ని. ఎంత భయము, ఎంత భయము, ఎంత భయము, ఎంత భయము. మీరు నేను స్థాపించిన ఆ విగ్రహాన్ని మొక్కుతారా లేదా? మొక్కుకుపోతే చూడండి అన్నాడు, అగ్గి మండుతుంది కదా. 7 అంతులు చేసినాడు దాన్ని ఎక్కువ. తీక్షణమైన అగ్ని చూడండి ఎంత చేసినాడు. దానియేలు 3వ అధ్యాయంలో తీక్షణమైపోయింది, చాలా 7 అంతులు ఎక్కువైపోయింది చూడండి అన్నాడు. ఇప్పుడు మొత్తం మీరు చూసింది ఇంతే ఉంది, ఎంత అగ్ని. గుండుములు అయితే ఇంత ఇంత ఒక 6 అడుగులు వేసి 4 కనబడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు నమ్మకపోతే, రాకపోతే, మొక్కుకుపోతే స్టార్ట్ చేయండి అన్నాడు. నిజంగా ఏం చేసినారేమో కానీ 7 అంతుల మంట ఎక్కువైపోయింది. బాబా బాబా బాబా, ఎంత పైకి కాలుతుందో చూడు. దాంట్లోకి వేస్తాను జాగ్రత్త. మీరు వచ్చి ఏం చేయాలంట? ఎంత తీక్షణంగా ఉంది అగ్ని, ఎంత భయంకరంగా ఉంది అగ్ని. ఆ అగ్నిలోకి ఇసురు బారేసినారు వీళ్ళు ముగ్గురిని. ఇసురు బారేసిన వాళ్ళే కాలిపోయినారు బయట. అంటే లెక్క చేయండి ఎంత తీక్షణమైంది అది. నరకాన్ని దీనికి ఇక్కడ పోలుస్తున్నాడు గ్రంథకర్త.
తీక్షణమైన అగ్ని అంటే అది చాలా భయంకరమైంది. దాన్ని వర్ణించలేం, చెప్పలేం. లూకాసు వార్త 9:28 ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు ఆరని అగ్ని వేదన బాధ. తీక్షణమైన అగ్నికి రెడీగా ఉండాలా. నీకు తెలిసి 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 ఇది పాపం, ఇది పాపం, ఇది చేయకూడదు, నేను దేవుని బిడ్డ, రక్షించబడినా, నేను సంఘంలో ఉన్నా, నేను దేవుని యొక్క మేలులు పొందినా అని ఇన్ని తెలిసి కూడా నువ్వు పాపం చేస్తే ఇక నా తీర్పే. ఏమట? తీక్షణమైన అగ్ని అంటే హెల్, నరకమే. నీకు ఇంకా వేరే ఏం ఆప్షన్ లేదు. ఇదే ఉండేది ఆప్షన్. యాది? ఈ ఆప్షన్ ఒకటే. ఇంకా నా తీర్పుకు ఎదురు చూడాలను అంతే. ఇంకా నెక్స్ట్ తీక్షణమైన అగ్ని కోసం ఎడం వైపున్న వారిని చూసి మత్తయి 25:41 ఎడం వైపున్న వారిని చూసి తండ్రి చేత శపించబడిన వారులారా గో అన్నాడు. రా అంటే బాగుండు, గో అన్నాడు. రా అంటే నా దగ్గర రాండని, గో అంటే విడిచిపోండి. ఎక్కడికి పోవాలా? నరకానికి పోండి. జరుగుతుంది. చాలా మంది వెళ్ళిపోతారు. నేను వాక్యం చెప్పినాం కదా, కేవలము కొంత పర్సెంట్, ఓన్లీ ఫ్యూ పర్సెంట్ మాత్రమే పరలోకంలో ఉంటారు కదా. 10 లక్షలు ఎంతమందిని చూపించినా 3,000 మందే కదా బాప్తిసం పొందింది కదా. నేను లెక్క చెప్పినాడు, బాగా చెప్పినా చూడు. మళ్ళీ 9,97,000 మంది ఏమైరి? ఓన్లీ 300 మందే. అబ్బా, ఎంత ప్రమాదము. శేషమే దేవుడు అడిగేది, మిగిలేది శేషమే లాస్ట్ కంటే. ఫిల్టరేషన్, ఫిల్టర్ చేస్తుంది. ఈ 32,000 మంది ఎక్కువ వద్దు. వాళ్ళని ఇంటి పంపించే ఎవరు పోతారంటే అందరూ పోతా ఉన్నారు. ఎంతమంది పోతున్నారు? 22 పోతాంటే గిద్యోను అయ్యప్ప అందరూ వెళ్ళిపోయినారు. 22,000 మంది వెళ్ళిపోయినారు. ఇంక మిగిలిన ఎంతమంది? వాళ్ళు కూడా ఎక్కువైనా వద్దపో, వాళ్ళు కూడా వద్దు. వీళ్ళని పెట్టుకొని యుద్ధంలోకి వెళ్తే నా బలం అంటావు, అదే కొరికే యుద్ధం నాదే. సో వాళ్ళని నీళ్ళు దగ్గర తీసిపోవన్నాడు. నీళ్ళు తాగి ఇడిస్తే తాగుతా ఏం చేయాలి ప్రభావం? ఏమొద్దు, నీళ్ళు తాగి పడిపోయే వాళ్ళని పక్కన పెట్టేయన్నాడు. నిలబండలను పక్కన పెట్టమన్నాడు. నిలబండలు కేవలం 300 మందే. పోయిన వాళ్ళు ఎంతమంది? 9,700 మంది. పడిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది పడిపోతారు? దేవుని పిల్లలు. పడిపోయిన వారి సంఖ్య ఇక్కడ ఉండేది ఇదే. ఇది బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వారికి ఉండేది ఇంకా న్యాయ తీర్పే. తీక్షణమైన అగ్ని అని చెప్పి కింద ఎగ్జామ్ చెప్తాడు కింద అక్కడ. తీక్షణమైన అగ్ని అని చెప్పి, తీక్షణ అగ్ని ఇకను ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపబడకుండా వాడిని చంపించేదురు కదా. ఇక్కడ మళ్ళీ ధర్మశాస్త్రం చేస్తున్నాడు. ఏముంది ధర్మశాస్త్రంలో? ఎవరినైనా నేరస్తుడుగా రూపించాలంటే 2-3 సాక్షులు కావాలి కదా. దాని ప్రకారంగా వాడు నేరస్తుడు అని చెప్పి శిక్షిస్తారు కదా. మరి మీరైతే దేవుని పిల్లలని చెప్తాడు కొత్త నిబంధన ప్రకారంగా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బుద్ధిపూర్వకంగా మాటకి అర్థం కింద ఉంచండి. 29 వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడ్డ నిబంధన సాగు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన శిక్షకు పాత్రుడవుతాడు. అబ్బో, ఇది నేను చెప్పలేను, నాతో కాదు చెప్పేది. ఇది ఈ ముగ్గురిని చాలా మంది తుణీకరిస్తున్నారు. యేసుక్రీస్తుని పాదముల కింద తొక్కుతున్నారు. 1, ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా చేస్తా ఉన్నారు. 2, ఆత్మను తృణీకరిస్తున్నారు. 3, ఇంకా లేదు, ఏమి లేదు, పరలోకం లేదు. నేను పరలోకం లేదు, గిరిలోకం లేదు. ఉండేదే తీక్షణమైన అగ్ని, ఉండేదే న్యాయ తీర్పు. ఇది కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్నటువంటి యొక్క తేడా ఇది కదా. కాబట్టి పాత నిబంధన కదా శ్రేష్టమైందే ఇంటే యేసు ప్రభు శిలువలో బలి కావాల్సినటువంటి. పాత నిబంధనలో మనకి పాపక్షమాపణ ఉంటే యేసుక్రీస్తు రక్తం కార్చాల్సిన పని లేదు. పాత నిబంధనలో జరిగే ప్రతి యాజకత్వం కూడా ప్రతి ఏటా జరుగుతుంది కాబట్టి అది నిరంతరం ఉండేది కాదు. ఈయనైతే నిరంతరం ఉండే యాజకుడే ఉన్నాడు. శ్రేష్టమైన యాజకుడు, గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైన బలి, గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైనటువంటి యొక్క క్రమశిక్షణ, శ్రేష్టమైనటువంటి శక్తి, శ్రేష్టమైనటువంటి వాగ్దానం, శ్రేష్టమైనటువంటి యొక్క ఈవుల్నిచ్చేదే కొత్త నిబంధన. దిస్ ఈజ్ ది వే దట్ లెడ్స్ టు ద హెవెన్. ఏమంట? ఇది పరలోకానికి వెళ్లే మార్గం.
అందుకే యేసు ప్రభు దాన్ని ప్రతిష్ఠించినాడు. ఇది ఏమంట యేసు ప్రతిష్ఠ చేసినటువంటి మార్గం. ఈ మార్గంలోని పరలోకానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా శ్రేష్టమైంది. కాబట్టి మనం ఇప్పుడు కొత్త నిబంధనకే లోబడి ఉన్నాం. కొత్త నిబంధన ప్రకారంగా మీలో ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే సువార్తను వినండి, నమ్మండి, మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా నోటితో హృదయపూర్వకంగా అంగీకరించండి. పాప క్షమాపణ కోసం తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందండి. దిస్ ఈజ్ ది న్యూ టెస్టిమెంట్. ఇది చాలా శ్రేష్టమైంది. దీని ప్రకారం రక్షించబడి పరలోకానికి బయలుదేరదాం. మీ అందరికీ నా వందనాలు.